ఇంకొకటి డిఆర్ఆర్ దన్ 75 వరి విత్తనాలు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూసిన రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 13/5/2026 13th May 2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఈరోజు చిత్తూరులో వచ్చేస్తే ఇమాం పసంద్ 80 నుంచి 100 రూపాయలకు కిలో అయింది. నెక్స్ట్ మల్లిక వచ్చేస్తే 25 నుంచి 30 రూపాయలకు కిలో అయింది. ఇమాం పసంద్ 80 to 100 రూపీస్. మల్లిక వచ్చేస్తే 25 to 35. బెనిషాన్ వచ్చేస్తే 25 to 35. కవర్ బెనిషాన్ మనకు 40 to 45 మధ్య నడుస్తుంది అంటున్నారు. 40 నుంచి 45 మధ్య కవర్ బెనిషాన్ అంటున్నారు. కాదర్ వెరైటీ వచ్చేస్తే మనకు 30 నుంచి 35 రూపాయలు. కాదర్ 30 to 35. పుల్లూరా వెరైటీ వచ్చేస్తే 16 నుంచి 20 రూపాయలు. 16 to 20 రూపీస్. జ్యూస్ పుల్లూరా అయితే మనకి 8 నుంచి 10 రూపాయల దాకా పోతుందన్నారు. 8 to 10 రూపీస్ మధ్య పుల్లూరా వెరైటీ పోతుందన్నారు. నెక్స్ట్ మనకు తోతాపూర్ వచ్చేస్తే తోతాపూరి 12 నుంచి 15 రూపాయలు అంటున్నారు. 12 to 15 రూపీస్ ఇది మనకు తోతాపూరి. ఇవన్నీ మనకు చిత్తూరులోని మామిడి ధరల రేట్లు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మనకు కరీంనగర్లో జర నిన్న రేట్లు అయితే ఇంకా డౌన్లే అవుతున్నాయి. ఒక దశేరి పెరిగిందని. బెనిషా మాత్రం కొంచెం డౌన్ ఉంది. మనకు బెనిషా వచ్చేస్తే 20, 25, 32, 27 ఈ రేటు మధ్య 20 నుంచి 35 మధ్య నడుస్తుంది రేటు. 20, 32, 25, 27 ఈ రేటు నడిచింది. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే 55, 60, 51, 46, 55, 60, 51, 46, 45 to 60, 65 మధ్య నడుస్తుంది. ఇది మనకు దశేరి కరీంనగర్ రేట్లు. నెక్స్ట్ మనకు మదనపల్లి వచ్చేస్తే మనకు తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 15 రూపాయలు నడుస్తుంది అన్నారు. మనకు కలర్ ఉన్నది మంచి కలర్ కాదు, మీడియం కలర్ ఉన్న 10 to 15 రూపీస్. ఇది మనకు నెక్స్ట్ ఇది మనకు షేక్ షాన్వాజ్ గారు పంపిర్రు. ఇది మనకు నిన్న మదనపల్లి రేట్లు ఇవి. 10 to 15 తోతాపురి. పుల్లూరా వెరైటీ వచ్చేస్తే 15 to 18, 20 మధ్య నడుస్తుంది అంటున్నారు. 15 నుంచి 18, 20 రూపాయల మధ్య నడుస్తుంది. నెక్స్ట్ బెనిషాన్ వచ్చేస్తే మనకు 15 నుంచి 20, 27 దాకా నడుస్తుంది. 15 to 20, 27 దాకా నడుస్తుంది టాప్ రేటు 27. మల్లిక వచ్చేస్తే 20 నుంచి 25, 30 దాకా నడుస్తుంది అంటున్నారు. 20, 25 to 30 రూపీస్ మల్లిక. లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే మనకు 20 to 25. చాలామంది లాల్బాగ్ అడుగుతున్నారు ఇక్కడ మనకు మదనపల్లి దగ్గరలో వాళ్ళు. సో వాళ్ళకి చెప్తున్నా, లాల్బాగ్ రేట్లు వచ్చేసి 20 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది. 20 to 25. నాటు రకాలు వచ్చేసి 6 నుంచి 8 రూపాయలు నడుస్తుంది అన్నారు. 6 to 8 రూపీస్ నాటు రకాలు. టాప్ 10 రూపీస్ నడుస్తుంది అన్నారు. అయితే రేట్లు డౌన్ అయిన అయితే చెప్తున్నారు. తమిళనాడు నుంచి కొన్ని కాయలు దిగుమతి అవ్వడం కానీ, ఈ యుద్ధం ప్రభావం వల్ల, ఇంకా మళ్ళీ తెలంగాణ ఈ దగ్గరలో కూడా ఇంకా కాయ ఎక్కువ రావడం వల్ల రేట్లు అయితే డౌన్ అయినాయి. దాంతోపాటు ఇంకా జ్యూస్ ఫ్యాక్టరీలు ఫుల్గా ఇంకా అన్నీ ఓపెన్ కాలేదు కాబట్టి ఈ రేట్లు డౌన్గా ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ రేపు ఎల్లుండి ఇప్పుడు మనకు ఓపెన్ చేసిన నుంచి ఇప్పటికైతే రేట్లు డౌనే ఉన్నాయి. సో రేపు పెరుగుతాయి లేదా చూడాలంటున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేస్తే మనకు హైదరాబాద్ నిన్న 1000 బండ్లు వచ్చినాయి. 1000 బండ్లు వచ్చినాయి నిన్న, 1000 వెహికల్స్. బెనిషాన్ వచ్చేస్తే మనకు 35 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది. 25 to 35 నడుస్తుంది. మనకు కవర్ బెనిషాన్ వచ్చేసి 45 నుంచి 50, 65 దాకా నడుస్తుంది. ఇది టాప్ క్వాలిటీ. టాప్ 65 రూపీస్ ఓన్లీ. 40 నుంచి 65 మధ్య నడుస్తుంది పేపర్ బెనిషాన్. నెక్స్ట్ మల్లిక వచ్చేసి 15 నుంచి 25 రూపాయలు. 15 to 25. నెక్స్ట్ లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే టాప్ క్వాలిటీ మనకు 60 రూపీస్ నడుస్తుంది. మనకు అంత టాప్ పోతుంది కాదు కానీ ఒక 20 నుంచి 40 రూపీస్ మధ్య అయితే నడుస్తుంది లాల్బాగ్ వెరైటీ. 20 నుంచి 40 మధ్య నడుస్తుంది. కేసర్ వచ్చేస్తే టాప్ క్వాలిటీ 120. మనకు మీడియం వచ్చేస్తే 50 నుంచి 70 రూపాయలు. కేసర్ వచ్చేసి మీడియం వచ్చేస్తే మనకు 50 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే 75 నుంచి 100 రూపాయలు. ఇది టాప్ క్వాలిటీ. మనకు మీడియం వచ్చేస్తే 50 నుంచి 60, అంతే 60 రూపాయలు. 40 నుంచి 60 రూపాయల మధ్య నడుస్తుంది. 40 to 60. టాప్ క్వాలిటీ 75 to 100. మనకు ఇంకా లో ఉంటే 30 to 50. 30 to 50 మధ్య అయితే అంత మీడియం రేంజ్ నడుస్తుంది. నెక్స్ట్ మీడియం బెనిషాన్ వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయలు నడుస్తుంది. 20 to 30 రూపీస్. తోతాపూర్ వచ్చేస్తే 15 నుంచి 25, 15 to 25 రూపీస్ మధ్య నడుస్తుంది. తోతాపూర్ వెరైటీ వచ్చేస్తే మనకు మంచి కలరు క్వాలిటీ ఉంటే రేట్ అయితే పెరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ కేవీఆర్లో వచ్చేస్తే బెనిషాన్ 55 రూపీస్ కేజీ వేయింది. 55 రూపాయల కిలో. నెక్స్ట్ గుడ్ క్వాలిటీ మంచిగా ఉంటే మంచి ప్రైస్ పడుతుందని చెప్తున్నారు. ఇదే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ నాందేడ్లో వచ్చేస్తే మన కేసరి 55 రూపాయల కిలో. ఒక టాప్ క్వాలిటీ 55 రూపాయల దాకా పోయింది. 55 రూపీస్ కేజీ. నెక్స్ట్ లంగడా వచ్చేస్తే 30 రూపీస్ కేజీ. 30 రూపాయలు పోతుంది అంటున్నారు లంగడా. ఇది నాందేడ్లో మనకు రేట్లు. లాంగ్డా మనకు దగ్గరలో మా హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళు రాలేదంటున్నారు. సో ఒకసారి మీరు మార్కెట్ వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోండి. నెంబర్లు కావాలన్నా మన దానిలో ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి 10th వరకు ఉన్న వీడియోస్ లైన్ ఉన్నాయి. లేదంటే మీకు
ఒకసారి ట్రై చేయండి. అందులో నేను చెప్తే ఒకటే నెంబర్ చెప్తే కావచ్చు, కానీ చాలా వరకు అందులో ఉంటాయి. మనకు ఒక 50 నుంచి 100 వరకు నెంబర్లు ఉంటాయి. మనకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ మన అనంతపూరు, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, సిద్దిపేట్, ఈ గుల్బర్గా, నాందేడు, నాగ్పూరు, పూణే, సోలాపూర్, ఈ ఛత్తీస్గఢ్ కానీ ఈ పర్టికులర్ రేట్లు మీకు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు అడిగి తెలుసుకోవచ్చు. మన కాయ ఎట్లుంది, ఎట్లా పోతుందంటే కూడా వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ మనకు ఇంకా మీకు వాళ్ళ నెంబర్ కావాలంటే నేను చాలా వరకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేసినా పర్లేదు, లేకపోతే మనం ప్రీమియం కింద కాల్ చేసినా నేను ఆన్సర్ ఇస్తాను. ఇంకా మీకు యూట్యూబ్లో కూడా చాలా వరకు మీరు రేట్లో మీకు తెలిసి ఉంటే నెంబర్ చెప్పే ప్రయత్నం చేయండి. నిన్న మనం వరంగల్ మనకు 30 నుంచి 45 మధ్య చెప్పినాం, ఒక 40 దాకా చెప్పినట్టున్నాం. ఒక అతను చెప్పిండు 50 రూపాయల దాకా పోతున్నాయి అంటున్నారు. ఓకే, మనం అనుకున్న దానికంటే బెస్ట్ రేట్ పోతున్నాయి అని చెప్పిండు. కాకపోతే అది కవర్ కాయనా నార్మల్ కాయ అని చెప్పలేదు. మనం నార్మల్గా తీసుకుపోతే మాత్రం అది 35, 40 అయితే టచ్ కాలేదు మనకు తెలిసిన వివరాల ప్రకారం. నెక్స్ట్ వచ్చేస్తే మనకు గుల్బర్గా వచ్చేస్తే మనకు బెనిషాన్ 30 రూపాయలు పోయింది. 30 నుంచి 35 రూపాయల మధ్య నడుస్తుంది గుల్బర్గాలో బెనిషాన్ రేటు, 30 to 35. కేసర్ వచ్చేస్తే 50 రూపాయల కిలో, 50 రూపీస్ కేజీ. దశేరి 40 రూపాయల కిలో, ఇది టాపు మనకు 40 to 50 మధ్య నడుస్తుంది దశేరి టాప్ క్వాలిటీ. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే 75 రూపాయల కిలో, 75 రూపీస్ కేజీ. ఇది మన గుల్బర్గా దగ్గర ఒకసారి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. లేదంటే నేను ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అడిగినా కూడా మనకు రేట్ ఎట్లా పోతుంది, తీసుకొస్తే ఎట్లా పోతుంది, ఏమేమి కటింగ్లు ఉంటాయి, సూట్ లాంటిది ఉంటుందో, వేరే ట్రాన్స్పోర్టింగ్, అన్లోడింగ్ దానికి ఉన్న ఛార్జెస్ ఉంటాయి అన్నీ అడిగితే వాళ్ళు చెప్తే ఆ తర్వాత తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆడికి వెళ్ళినాక లాస్ అయినాం లేకపోతే ఇది తీసుకురావాల్సింది కాకుండా లాంగ్ తీసుకొచ్చినా ఫీలింగ్ రావద్దు. సో అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ సోలాపూర్ వచ్చేస్తే కాయ కేసరి, మనం జనరల్గా సోలాపూర్ పండు తెప్పుతుంటాం, కాకపోతే ఈరోజు కాయ కేసరి మనకు 45 నుంచి 50 రూపాయల మధ్య వస్తుంది. ఇది మీడియం, మనకు ఇది ఒకటి గుర్తుంచుకోండి, 45 రూపాయలు, 45 రూపీస్ కేజీ సోలాపూర్లో. నెక్స్ట్ వరంగల్ వచ్చేస్తే నిన్న 300 దాకా బండ్లు వచ్చినాయి అంటున్నారు, 300 దాకా వెహికల్స్ వచ్చాయి అంటున్నారు. బెనిషాన్ వచ్చేస్తే 30 నుంచి 40 టాపు మనకు ఇంత ఉంది అతను చెప్పినట్టు. కవర్ బెనిషాన్ 50 రూపాయల దాకా పోయిన అంటున్నారు. ఈరోజు అయితే అంత కూడా అనలేదు, కాకపోతే ఒకసారి మీరు కాల్ చేసి తెలుసుకోండి. టాపు ఒక్కో మార్కెట్లో పోయే ఛాయిస్ ఉందని అందుకని చెప్తున్నా. దశేరి వచ్చేస్తే 30 నుంచి 50 రూపాయలు అంతే, 30 to 50 రూపీస్ అంతే దశేరి. కేసర్ వచ్చేస్తే మనకు 60-70, నిన్నటికంటే కేసర్ అయితే ఒక 10 రూపాయలు పెరిగినాయి అంటున్నారు. ఒకసారి తెలుసుకోండి. మనకు 50 నుంచి 60 అన్న, మనం ఈరోజు 70 దాకా పోయినాయి అంటున్నారు. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే 30 నుంచి 50 రూపాయలు, 30 to 50 రూపీస్. మనకి ఇది మార్కెట్ వచ్చేస్తే SV 69 మార్కెట్. కావాలంటే నేను వరంగల్ వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు నిన్న వాళ్ళు అడిగారు కూడా, నేను నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ అప్పస్ వెరైటీ వచ్చేస్తే 60 నుంచి 70 రూపాయలు, 60 to 70 రూపీస్. సుందరి వచ్చేస్తే 30 to 40 రూపీస్ మధ్య నడుస్తుంది. సుందరి అడుగుతున్నారు, ఈ దగ్గరలో చాలా వరకు ఉంటే మీకు ఒకసారి మీకు కాయ ఎట్లుంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. రసాలు వచ్చేస్తే 15 నుంచి 20-25 మధ్య నడుస్తుంది అన్నారు, 15 to 20-25. మనకు చిన్న రసాలైనా పెద్ద రసాలైనా చెరుకు రసాలైనా ఇదే రేట్ అంటున్నారు. ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు. మీకు ఇంకా క్లారిఫికేషన్ ఒకసారి కాల్ చేయండి. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 25, 10 to 25 రూపీస్ మధ్య నడుస్తుంది. మంచి కలర్ ఉంటేనే ఈ రేట్ పడుతుంది, 25 రూపీస్ టాపు. మల్లిక వచ్చేస్తే 20 to 25, ఇది టాపు. మనకు లో ఉంటే 15 to 25 మధ్య నడుస్తుంది, 15 నుంచి 20 రూపాయల మధ్య మల్లిక రేట్ నడుస్తుంది. నాటకాలు వచ్చేస్తే 5 నుంచి 8-10 రూపాయల మధ్య నడుస్తుంది, 5 to 8 to 10 రూపీస్. నెక్స్ట్ సూర్యాపేట వచ్చేస్తే మనకు సూర్యాపేట రేట్ వచ్చేస్తే మనకు వీరే గారు చెప్పారు. బెనిషాన్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు నడుస్తుంది అన్నారు, 20 to 40 రూపీస్. నెక్స్ట్ దామల చెరువు మార్కెట్ వచ్చేస్తే మనకు రేటు ఫస్ట్ నుంచి ఇప్పటికైతే ఆల్మోస్ట్ సగం రేట్ డౌన్ అయింది అంటున్నారు. నాటు రకాలు వచ్చేస్తే 5 నుంచి 8 రూపాయల కిలో పోతుంది అంటున్నారు. మనకు బెనిషాన్ వచ్చేస్తే 28-30 రూపాయలు పోతున్నాయి టాప్ అంటున్నారు, టాప్ 32. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 15 రూపాయలు పోతుంది అంటున్నారు. కొంచెం కవర్ను బట్టి కొంచెం మారుతుంటాయి. మీరు గ్రీన్గా ఉంటే మనకు 8 రూపాయలు కూడా పోతున్నాయి అంటున్నారు. మల్లిక వచ్చేసి 25 నుంచి 30-32 రూపాయలు నడుస్తుంది అంటున్నారు, 25 to 30-32. హిమాయత్ వచ్చేసి 60 నుంచి 80 రూపాయల మధ్య నడుస్తుంది అంటున్నారు. ఇది మనకు దామల చెరువు మార్కెట్ 60 to 80 రూపీస్ హిమాయత్. కాదర్ వెరైటీ వచ్చేస్తే 30 నుంచి 32 రూపాయలు, ఇది మనకు 30 to 32 రూపీస్ దామల చెరువు మార్కెట్. 80% వరకు మా కాయ 70 నుంచి 80% వరకు కాయ పక్వానికి వచ్చినట్టు వస్తేనే మార్కెట్కి తెండి, అట్లయితేనే మంచి రేటు పోతున్నాయి అంటున్నారు. లేకపోతే రేట్లు చాలా డౌన్ అవుతుంటున్నారు. ఇది మనకు దామల చెరువు మార్కెట్ రేట్లు.
ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకేమన్నా మనకు డౌట్లు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. నేను చాలా వరకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. యూట్యూబ్లో డైరెక్ట్ అడిగినా పర్లేదు, లేకపోతే మీరు వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నారు, లేకపోతే మనకు లాస్ట్ వీడియోస్ కింద కూడా ఉన్నది, ఒకసారి చూడండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మీ తోట బయర్స్ కానీ ఫార్మర్స్ కానీ అందులో ఉన్నారు, లేదంటే మనకు మీ తోట ఉందన్నా మాకు అడిగే ప్రయత్నం చేయండి. ఇంకొకటి DRR Dhan 75 వరి విత్తనాలు ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మనకు ఉన్న దాంట్లో DRR Dhan 75 ది బెస్ట్ రేటు, బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి, ఒకసారి మంచి దిగుబడి వస్తుంది. ఒకసారి మీరు తెలుసుకొని కాల్ చేయండి. మనం ఆల్రెడీ పెట్టాము, సో మీకు అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేసి తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాయ అయిన వాళ్ళు మాత్రం చాలా వరకు తెంపేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు ఇంకా మనం May 15 దాకా వచ్చినాం. రేపు ఆల్రెడీ కాయ పండనికి వచ్చే మాత్రం తెంపేసే ప్రయత్నం చేయండి. చెట్లు కూడా వీక్ అయిపోతాయి. ఇది మనం గుర్తుంచుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి మన ఛానల్లో వీడియోలు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ మనం వీడియోస్ పెడుతూనే ఉన్నాం. డైలీ మనం 5-6 రాష్ట్రాల రేట్లు పెట్టాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. 5-6 గంటలు దీని మీదే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒకటైతే మనం గుర్తుంచుకోండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అట్లయితేనే మరింత మందికి ఉపయోగకరంగా ఉంటుంది, మరియు ఇది మాకు మోటివేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మంచి వీడియోలు చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.